గొప్ప సాక్ష్యము కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము 3 యోహాను 3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. మనకు సత్యము సమృద్ధిగా అనుగ్రహించబడి ఉంది. సత్యాన్ని పూర్తిగా తెలుసుకొని దాన్ని అనుదిన జీవితంలో అనుసరించకపోవడం చాలా అపాయకరం. దేవుని వాక్యము క్రియాపూర్వకంగా జీవించడానికి ఇయ్యబడి ఉంది. అందువల్ల తన ప్రజలు సత్యము ప్రకారము నడుచుకొనుచున్నారని ఈ వృద్ధుడైనటువంటి అపోస్తలుడు వినినప్పుడు ఆయన హృదయంలో ఎంతో సంతోషముంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అనే మాట 3 యోహాను 4లో కనబడుతూ ఉంది. ఈ దినాల్లో అబద్ధ ఆత్మలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళాయి. అబద్ధమాడడం అనేది మనకు చాలా సాధారణమైపోయింది. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరాలన్నిటిలో కూడా మనుషులు నాతో సత్యమే మాట్లాడుతూ ఉన్నారని ఎల్లప్పుడూ కూడా నేను నమ్ముతూ ఉన్నాను. సాధారణంగా అలాగే జరుగుతూ ఉంది కూడా. నిన్ను నేను నిజముగా నమ్మగలనా అని నేను అడగవలసిన అవసరత నాకు కలగలేదు. ఎవరైనా సత్యాన్ని గూర్చి తప్పిపోవడం చూస్తే అది చాలా బాధాకరం. మనం వెలుగులో నడవాలని కోరబడ్డాము. అక్కడ ఏది దాచిపెట్టవలసిన అవసరత లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎక్కువైన సంతోషము లేదు. ప్రతి క్రైస్తవుడు ఈ సంతోషాన్ని రుచి చూడాలి. ప్రపంచంలో కొన్ని భాగాలలో ప్రజలు పిల్లలను కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు తెలుసా? మరికొంతమంది వివాహం చేసుకోవడానికే ఇష్టపడట్లేదు. అమెరికాలో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. ఏ విధంగా మేము పిల్లలను పెంచగలం? అది అసాధ్యం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకం చాలా భయంకరమైనటువంటి స్థితికి చేరుకుంది. పిల్లలను పెంచడానికి మాకు శక్తి లేదు అని అంటూ ఉన్నారు. మా తల్లి ఎంతో ఎక్కువగా విశ్వాసాన్ని సాధకం చేసుకున్నారు. ఆమె మాకు గొప్ప స్వాస్థ్యమును నేర్పించారు. సత్యాన్ని అనుసరించి జీవించారు. తన పిల్లలు కూడా సత్యాన్ని అనుసరించి జీవించాలని ఆమె కోరిక. అనేక పర్యాయములు సినిమాలలో పాటలు పాడడానికి నాకు వచ్చిన అనేక అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. మన ఆరాధనలకు ఒక పరీక్షా యంత్రాన్ని తేవాలనుకుంటున్నాను. వ్యర్థపు మాటలు మాట్లాడేవారిని అది గుర్తించేలాగు. ఒక సహోదరితో కానీ ఒక సహోదరునితో కానీ ప్రేమననుసరించి నడవకపోయినప్పుడు నెట్టివేస్తుంది. వారికి తెలిసిన సత్యము అనుసరించి వారు నడుచుకోవట్లేదు. వినోదం కొరకు వస్తూ ఉన్నారా? ఈ విషయంలో మనము చాలా ఖచ్చితంగా ఉండాలి. తెలిసి ప్రేమలో తగ్గిపోయినప్పుడు మనము మన చావు కబురు పాడుకున్నట్లవుతుంది. మనకు తెలిసిన సత్యములో మనము నడుస్తూ ఉన్నామా? సత్యమునే అనుసరిస్తూ సత్యములోనే నడిచే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.